అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చికెన్ మెజెస్టిక్ని నూనెలో డీప్ ఫ్రై చేయకుండా తక్కువ నూనెతో తావా ఫ్రై చేస్తూ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. దీనికోసం నేను 750 గ్రామ్స్ చికెన్ని, బోన్లెస్ చికెన్ని సన్నగా ఇట్లా తరుక్కున్నానండి. అందులో ఒక నిమ్మకాయని నిమ్మరసం తీసి కలుపుకున్నాను. ఆ ముక్కలకి శుభ్రంగా కడుక్కొని ఆ ముక్కలకి నిమ్మరసం పట్టించాలి. నిమ్మరసంతో పాటు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇవి ఆ ముక్కలకు బాగా పట్టించాలండి. సన్నం పొడవుగా కట్ చేసుకోవాలి. మెజెస్టిక్ ఎలా కట్ చేసుకోవాలో మీకు తెలుసు కదా. బోన్లెస్ని సన్నం తీగలుగా కట్ చేసుకోవాలి. మన ఫింగర్ ఫ్రైస్ ఉంటాయి చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు అంత అలా. అందులో ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ జీరా క్యూమిన్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఫుల్ జింజర్ గార్లిక్ పేస్ట్, మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ పౌడర్ అండి, కార్న్ స్టార్చ్ ఉంటుంది కదా, అది 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఒక ఎగ్ అండి, హోల్ ఎగ్ మొత్తం వేయాలి, వైట్ అండ్ ఎల్లో మొత్తం వేసి ఇప్పుడు ఈ మనం వేసుకున్న పదార్థాలన్నీ చికెన్ పీస్లకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మనము ఉప్పు, పసుపు, నిమ్మరసం కలిపి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇవి కలుపుకోవాలి. అన్నీ కలుపుకొని నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నానండి. ఇది ఒక 10 మినిట్స్ ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్నాను. ఈ 10 మినిట్స్ తర్వాత దాన్ని మూత తీసి మొత్తం ఆ ముక్కలను రొటేట్ చేసుకోవాలండి. కూల్ అయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాము. చూడండి ఉడికింది, బట్ బాగా ఫ్రై అయినా లేకుండా తిప్పి మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలండి. 6 నిమిషాలు పెట్టుకున్నాను. దాన్ని రొటేట్ చేసి మళ్ళీ ఒక 6 నిమిషాలు పెట్టుకుంటే ఇగో ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం తవా ఫ్రై చేసుకోవాలి. రొటేట్ చేసి 6 మినిట్స్ పెట్టుకున్నాం. ఆఫ్టర్ 6 మినిట్స్ చూడండి, మొత్తం ముందు 10 మినిట్స్, తర్వాత 6 మినిట్స్ రొటేట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై అయింది. దీన్ని ఇప్పుడు తావా ఫ్రై చేయాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకోవాలండి. బటర్ మాడిపోకుండా కొంచెం ఆయిల్ ముందు వేసుకుంటాను నేను. చాలా తక్కువ ఆయిల్తో చేయొచ్చండి ఈ చికెన్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, మొత్తం డీప్ ఫ్రై కాకుండా. ఇప్పుడు ఇందులో బటర్ వేసుకున్నాను. బటర్ కరిగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి తరగండి. వెల్లుల్లి చాలానే, ఒక 10 రెబ్బల వరకు వేసుకోవాలి. తర్వాత కాజు వేసుకున్నాను. ఒక హాఫ్ కప్ అంటే ఒక 20-25 పీసెస్ కాజు వేసుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు ఈ పీసెస్ మనం ఎయిర్ ఫ్రైయర్ నుంచి తీసి ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా అతుకున్నాయి కదండి, కొద్దిగా అతుకున్నట్టు అయినాయి, అంటే టైట్ అయిపోయింది కదా ఎయిర్ ఫ్రైయర్లో.
వాటిని కొంచెం విడివిడిగా అనుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. పాన్ ఫ్రై చేయాలి. ఆయిల్‌లో డిప్ చేస్తే ఏమైతదంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటది కదా! ఇట్లయితే మనం తక్కువ ఆయిల్‌తో చికెన్ చాలా టేస్టీగా కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా వస్తదండి. చాలా బాగా వస్తది. ఇట్లా మొత్తం పాన్ మొత్తం ఈవెన్‌గా పరుచుకోవాలి. మాడిపోకుండా 3-4 మినిట్స్‌కి ఒకసారి తిప్పుకుంటూ లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ అండి. ఓపికగా ఒక 20 మినిట్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా తయారవుతాయండి. ఆల్రెడీ ఉడికిందే. బట్ లో ఫ్లేమ్‌లో పెడతాం కదా! కొంచెం అంటే బాగా ముక్క వేగే వరకు చిన్నగా సిమ్‌లో పెట్టేసి 15-20 నిమిషాలు ఉడికించుకున్నానండి నేను దాన్ని. ఫ్రై చేసిన తర్వాత చివరగా కొత్తిమీర చల్లుకున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. అటు ఆయిల్ ఎక్కువ ఉండదు, చాలా హెల్దీ రెసిపీ. ప్లస్ మనం చికెన్ మీద ఉన్న ఎంత చికెన్ అయినా తినేసేయచ్చు అండి. కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆయిల్ ఎక్కువ అవుతుందేమో అనేది ఆ ఫీలింగ్. ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం ఎక్కువ కారంగా కాదు, అన్నీ సరిగ్గా సరిపోయి చూడండి ఎంత మంచిగా తయారైందో. చిన్నపిల్లలు కూడా తినేస్తారండి, ఎక్కువ కారం ఏమి ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను నన్ను పొగడమని కూడా ఏం చెప్పట్లేదండి. మీకు నచ్చితే నచ్చిందని